నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. ముందుగా మీకు కొంచెం ముందుగానే చెప్తున్నాను, ఉగాది శుభాకాంక్షలు. సంతోషం అమ్మ. క్రోధినామ ముందుగానే చెప్పాలి కనుక ఖచ్చితంగా. ఖచ్చితంగా మనం ముందుగానే వారికి చెప్పుదాము. క్రోధినామ సంవత్సరం ఈ సంవత్సరం పేరు. అంతే. క్రోధి కొంచెం భయానకంగా అనిపిస్తోంది. మరి ఆ నామాన్ని ఏమైనా అది సార్థకం చేసుకుంటుందా? భయపడాల్సిన అవసరం లేదా? భయపడాల్సినటువంటి అవసరం లేదు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది. మొత్తం అన్ని బాగున్నది. అవునా? అన్ని ఎలా బాగుంటాయి? కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు కదా. బాగా లేవు. ఒకటి బాగా లేదనుకుంటే మరొకటి బాగుంటుంది. అంటే ఏది రాశి అని కాదు, వారికి మన నడిచేటువంటి పరిస్థితులలో ఏదో ఒక మైనస్ జరుగుతుందంటే మరొక ప్లస్ జరగడము. ఎందుకంటే గత 2 సంవత్సరాలు అవుతుంది గురువు మారక. మాక్సిమం సంవత్సరం మీద 8-10 నెలలు అయిందమ్మా. ఎందుకు అంటే ఇటు వక్రం వచ్చి ఒక 3 నెలలు ఉండిపోయింది. అదొకటి. కనుక మాక్సిమం ఒక 1.5 year అబౌవ్ అయిందంటే ఈ 1.5 year లో ఎంతమంది స్ట్రక్ అయిపోయి ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు రిలీజ్ అంటే రైట్. అయితే ఇప్పుడు ఒకసారి గ్రహస్థితిని చెప్పేసుకుందాము, దాని తర్వాత రాశి ఫలాల్లోకి వెళ్దాం. తప్పకుండా చెప్పండి. మనకు ఏప్రిల్ 9వ తారీఖు నాడు అమావాస్య, అటు పిమ్మట క్రోధినామ సంవత్సరం మొదలవుతూ ఉన్నది కనుక ఒక 10-15 రోజులు 20 రోజుల తర్వాతనే గురుగ్రహము ప్రజెంట్ మాత్రము మేషంలో ఉన్నాడు. ఇక్కడ నుండి వృషభానికి షిఫ్ట్ అయ్యేటువంటి పరిస్థితి. కరెక్ట్ గా కూడా మే 1 నుండి 2వ తారీఖు ఆ ప్రాంతంలోనే వెళ్ళిపోతున్నాడు. అయినప్పటికీ కూడా మనకు ఏప్రిల్ నుండే రిజల్ట్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 2nd వీక్ నుండే. కనుక గురుగ్రహం వచ్చేసి మనకు ఇక్కడ మేషానికి అంటే 2వ స్థానంలో, ఇలా ప్రతి గ్రహానికి మనం దాన్ని చూద్దాం. ఇక శని భగవానుడు అంటే ఇప్పట్లో మారేది లేదు. శని భగవానుడు ఇప్పట్లో మారేది లేదు, కానీ వక్రం తిరిగేది ఉంది. మళ్ళీ వక్రం తిరిగేది ఉంది. అప్పుడు ధనస్సు రాశి వారికి మరలా మకర రాశి వారికి ఇబ్బందులు ఉన్నాయి. ఎలాగో మకర రాశి వాళ్ళు ఏళ్ళనాటిసంలోనే ఉన్నారుగా. అయినా వక్ర చూప లేకపోతే వక్ర గతి కూడా ఉందా? సంపూర్ణ వక్ర దృష్టి మాత్రం. వక్రం తిరగడము అంటే కంప్లీట్ గా వెనక్కి రాడు కానీ వక్రం. అప్పుడు ధనస్సు రాశి వారికి, అదే విధంగా మకరానికి, ఇక రాహుకేతువులు అంటే ఇప్పట్లో వారిని వారు కదిలేటువంటి పరిస్థితి లేదు కనుక అవి ఇచ్చేటువంటి రిజల్ట్స్ కొన్ని గ్రహాలకు, రాశులకు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం చూసుకుందాము. మెయిన్ ఏమిటి అంటే గురువు చాలా పెద్ద గ్రహం ఇది. శని భగవానుడు గురుగ్రహము కనుక ఇప్పట్లో శని భగవానుడు మారటం లేదు కనుక శనికి సంబంధించినటువంటి రిజల్ట్ ఎవరైతే పొందుతూ ఉన్నారో అవి అలాగే ఉంటవి. అదనంగా గురువు మూలకంగా వీరికి ప్లస్లు జరిగేటువంటి ఉన్నవి, మైనస్లు జరిగేటువంటి ద్వాదశ రాశులకి కూడా. ఇంకా మిగతా గ్రహాలు కూడా అనుమానం రావచ్చు. మిగతా గ్రహాల వాటి సంచారం ఎలా ఉంటుంది? సూర్యుడు ఏమిటి అంటే మనకు నెల మారడము, చంద్రుడు ప్రతిరోజు రోజున్నరలో మారేటువంటి పరిస్థితి. శుక్రుడు వచ్చేసి మనకు 18 to 22 days లోపే. కుజుడు వచ్చేసి మనకు మాక్సిమము నెల కంటే ఎక్కువనే ఉంటాడు. 40 రోజులు 41 రోజులు అట్లా ఉంటాడు. ఇలా గ్రహాలన్నీ అవి మారుతూ ఉంటవి. బుధుడు కూడా అంతే 20 to 30 days లోపే మారుతాడు. ఇవన్నీ అంటే ఇక వాటి రిజల్ట్స్ అవి ఇస్తవి. కానీ మెయిన్ ఏమిటంటే మనకి ఇవే. మెయిన్ ఏమిటి అంటే మనకి ఇచ్చేది గురువును శని మాత్రమే. ఇక సూర్యుడు మారేటువంటి సందర్భంలో కొన్ని డిస్టర్బెన్స్ అయినప్పటికీ కూడా మోస్ట్ ఎవరైనా కూడా ఒక పర్మనెంట్ జాబ్ కానీ, లేదా ఒక హౌస్ కట్టుకోవాలన్నటువంటి ఆలోచన కానీ, లేదా ఒక వివాహం కానీ, విదేశీ ప్రయాణం కానీ, ఇలాంటివి పర్మనెంట్గా ఉండేటువంటివి వీళ్ళు ఇచ్చేస్తారు. పర్మనెంట్ సొల్యూషన్స్ వీళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఉదాహరణకు సూర్యుడు మారాడు అనుకుందాం. ఎగ్జాంపుల్, సూర్యుడు ఏమిటి? గొడవలకు కారకుడు. అదేవిధంగా గౌట్ రిలేటెడ్ ఏమైనా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే అందులో వీరటువంటి స్థానంలో మనకు కన్యలో శుక్రుడు నీచబడుతూ ఉంటాడు. ఇక్కడ ఉన్నట్టయితే మీనరాశి వారికి కాస్త ఇబ్బందులు. ఇట్లా అదొక 1 month పీరియడ్.
కానీ ఇది ఏమిటంటే మనకు 1 Long ఇయర్, period. 1.5 ఇయర్ లాంగ్ పీరియడ్. లాంగ్ పీరియడ్ మనకు పర్మనెంట్ గా వెల్ సెటిల్డ్ ఇచ్చేటువంటి గ్రహాలు. రైట్. సరే మరి ద్వాదశ రాశులకి కూడా ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దామండి. తప్పకుండా అమ్మా, మరి కుంభరాశి వారికి ఎలా ఉండబోతోందండి క్రోధినామ సంవత్సరం? తప్పకుండా అమ్మా. క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14గా చెప్పడం జరుగుతున్నది. కుంభరాశి వారికి ఏలినాటి శనిలోనే వీరు ఉండడం జరిగింది కనుక కుంభరాశి వారు ఒక విషయాన్ని గమనించుకోండి. ఇప్పుడు గురువు మీకు అర్ధాష్టమ గురువు అవుతున్నాడు అనేటువంటి విషయాన్ని గమనించండి. ఇక్కడ కుంభరాశి వారు అంటే 1, 2, 3, 4 అర్ధాష్టమ శని ఎలాగో అర్ధాష్టమ గురువు కూడా ఉంటారు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. కనుక అష్టమ గురువు కష్టాలు పెడతారు. అష్టమములో ఉండేటువంటి ఏ గ్రహం, అష్టమం అంటేనే కష్టం కనుక ఇప్పుడు అర్ధాష్టమంలో ఉండేటువంటి వారు కూడా తప్పకుండా కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటారు అన్నారా. కనుక మరి చూద్దాం ఒకసారి దీనికి సంబంధించినటువంటిది. ఎవరైనా కూడా ఈ యొక్క పంచాంగ శ్రవణం కానీ పంచాంగాన్ని కానీ ఖచ్చితంగా కూడా మీరు ఒక పెద్దవారు మనకు ఒక తెలియని విషయాన్ని చెప్తున్నారు అనేటువంటి భావనతోనే ఉండండి. ఇక్కడ ఏదో పంచాంగం చెప్పడము అనేటువంటిది కాదు, కానీ తెలియని విషయం మీకు తెలియపరుస్తున్నాము. మీరు ఒక్కరే లేరు, లేదా ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించినటువంటి వారు ఒక్కరే లేరు, కొన్ని వందల మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు. కనుక అది ఎవరికి ఎలాంటి అంటే మాకు ఇది జరగలేదు అంటే వేరే వారికి జరగవచ్చు అట్లా. అయితే ఈ రాశి వారికి అర్ధాష్టమ గురువు, అదే ఇంకా 7.5 శని రెండు ఉన్నవి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. అంత గడ్డు కాలమే అని చెప్పవచ్చును. ఇంటి యందు శుభకార్యాలు చేయుట, అధికమైనటువంటి ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి, ఇంకా వ్యర్థ సంచారాలు అంటే అనవసరమైనటువంటి ప్రయాణాలు, ఎవరో రమ్మంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత వారు ఉండకపోవడమా, లేదా వారు ఏదైనా పని మీద ఆలోచనగా ఫోన్ వచ్చి వెళ్ళిపోవడమా, లేదా మీకే వెళ్ళేటువంటి సందర్భంలో ఇబ్బంది కలగడమా, ఇలాంటివి జరుగుతాయి. అనవసరమైనటువంటి ఆందోళన, గృహ నిర్మాణము, ధనము ఖర్చు, విద్యార్థులకు కష్టకాలముగానే చెప్పుకోవచ్చును. ఉద్యోగస్తులకు ఆటంకాలు కావచ్చును. వ్యాపారమందు అభివృద్ధి లేకుండా సొంత వ్యాపారం కానీ పొత్తు వ్యాపారాలందు కానీ కాస్త నష్టాన్ని ఎదురు చూసేటువంటి పరిస్థితి, నమ్మిన వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణము, గృహమందు ఐక్యత లేకుండా కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల విలువ తగ్గుట, ఇష్టమైనటువంటి వస్తువులు అమ్ముట, అదేవిధంగా మనస్సునందు స్థిరత్వం లేకుండా ఏదో ఒక రకమైనటువంటి టెన్షన్ పడటము, అనవసరమైనటువంటి తగాదాలు, ఎవరో చేసినటువంటి పనికి మీరు మాటపడాల్సి వచ్చేటువంటి పరిస్థితి, అదేవిధంగా మీరు బాధపడాల్సి వచ్చేటువంటి పరిస్థితి. రోజువారి ప్రయాణంలో జాగ్రత్త అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. బండి మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అసందర్భ ప్రేరేపణలు అనేటువంటివి చేయకండి దయచేసి. క్రయ విక్రయ వ్యాపారం అందు జాగ్రత్త సుమి. అదేవిధంగా మానసిక చింతన, కొంతమంది ఆత్మీయులు విడిపోవడము, బంధువులతో కూడా కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి, పెద్దల మాట వినకపోవడం వలన కూడా కాస్త ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రయోజనము లేని ఉద్యోగం చేయుట, ఆర్థిక లావాదేవీల్లో కాస్త తగ్గుముఖం పట్టడము, అదేవిధంగా రాని బాకీలు మీరు ఎవరికైనా డబ్బు ఇస్తే అవి రాకుండకపోగా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. చేయు పనుల యందు కాస్త ఆటంకాలు, మీకు సహాయం చేస్తాన్న వ్యక్తులు కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితి. ఎలా మీకు రేపు డబ్బులు నేను సహాయం చేస్తానని చెప్పి మీరు తీరా సమయానికి ఫోన్ చేస్తే ఫోన్ కూడా లేపకపోయేటువంటి పరిస్థితి, స్విచ్ ఆఫ్ పెట్టేటువంటి పరిస్థితి కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక కొత్త వ్యక్తులతో కాస్త జాగ్రత్త, ప్రలోభాలకు లొంగవద్దు, ఇతరుల విషయాలలో జోక్యం తగదు, పిల్లల చదువులపై కాస్త శ్రద్ధ వహించండి. కుటుంబంలో దాన ధర్మాలు, తీర్థయాత్రలు చేయుట, అయిన వారితో సంప్రదింపులు కాస్త జరుపుకోండి. కొన్ని పనులు పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తూ ఉన్నాయి. ఇతరులకు నమ్మి ఏ పని అప్పగించవద్దు. స్థాన చలనం మాత్రం కనబడుతుంది కుంభరాశి వారికి. తప్పకుండా ఏదో రకమైనటువంటి స్థాన చలనం 100% అయితే కనబడుతుంది. ఇంకా ఓర్పుతో మెలగండి. అవకాశాలు చేజారిన నిరుత్సాహపడవద్దు. మీ కృషితో త్వరలో అద్భుతమైనటువంటి లాభాలు పొందేటువంటి పరిస్థితి ఉంది. మీ యొక్క కృషితో ఆత్మీయులతో సంభాషించండి, కానీ వాగ్వాదానికి దిగి దూరం చేసుకోకండి. ఇంకా చూసుకున్నట్టయితే సన్నిహితులతో కూడా కాస్త ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఖర్చులు అంచనాలకు మించిపోతున్నాయి. సాధ్యం కాని హామీలు ఇవ్వవద్దు. ఎదుటి వారి తీరును గమనించి మీరు మెదిలేటువంటి పరిస్థితి. కొత్త పనులకు శ్రీకారం చుడుతూ ఉన్నారు. ఏ పని చేసినా ప్రారంభమందు కాస్త ఆటంకాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్టయితే గుట్టుగా ప్రయత్నాలు సాగించండి. నలుగురికి చెప్పకండి నేను ఈ పని చేస్తున్నాను, నేను ఇది కొంటున్నాను అని కానీ,
ఇలాంటి ఏ విషయాలు ఉన్నా కూడా నలుగురికి అయితే చెప్పకుండా ఉండండి. ఇంకా చూసుకున్నట్టయితే పనులు సానుకూలంగా మరింతగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. మీ కృషి ఫలించేటువంటి పరిస్థితి కావున తప్పకుండా మీరు గురువుకు శనికి 100% కూడా శనికి వచ్చేసి తైలాభిషేకము, గురువుకు వచ్చేసి ఏవైనా చక్కగా కూడా అభిషేకం చేసుకోండి ప్రతి గురువారము, ప్రతి శనివారము. లేదు మాకు స్తోమత ఉంది అని అనుకునేటువంటి వారు తప్పకుండా కూడా శని పాశుపత హస్త్రము, అదేవిధంగా గురు సంబంధిత దత్తాత్రేయ స్వామి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము, హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు అనేటువంటిది గోచరిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారు. ఆల్ ద బెస్ట్. రైట్, చాలా చక్కగా వివరించారు. మరి కుంభరాశి వారు కూడా చెప్పినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటిస్తూ కొంత ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎట్టకేలకు మనకి భగవంతుడు ఉన్నాడు, ఆయనని పరిపూర్ణంగా నమ్ముకుని ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా వీళ్ళు గడపాలి అని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మీనరాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. మహాదేవ.